హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ వీడియోలో వచ్చేసి మనం కేక్ జెల్ యూస్ చేసి పర్ఫెక్ట్గా కేక్ స్పాంజ్ అనేది బేకరీ స్టైల్లో ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చో అదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో ఇస్తున్నానండి, చూడండి. ఎవరైతే కేక్ జెల్ యూస్ చేసి చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసము, అంటే ఎప్పుడు యూస్ చేయాలి, ఎలాగ యూస్ చేయాలి, ఎంత యూస్ చేయాలి అనేసి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. అలాగే టేస్ట్ వైజ్ అయితే అస్సలు చెప్పక్కర్లేదండి, సూపర్గా ఉంటుంది. మనకి బేకరీస్లో ఎట్లా దొరుకుతుందో అంత స్పాంజీగా అలాగే అంత స్మూత్గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీటిల్ని కూడా చాకో చిప్స్ కుకీస్, చాక్లెట్ కుకీస్ చాలా పేర్లతో అయితే అంటూ ఉంటారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మిక్సీలో అయితే ఇంతవరకు మిక్సీ పట్టేసుకొని పిండిని నార్మల్ స్పాచులాతో కూడా మిక్స్ చేసేసుకోవచ్చండి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూస్తున్నారు కదా, ఆయిల్ పావు కప్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత జస్ట్ మనం కలిసిన దాకా బీట్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అయితే అవసరం లేదు. అంటే ఆయిల్ కనిపించకూడదు, పైన తేలుతూ అలాగా, అప్పుడు మనకి సరిగా బేక్ అవ్వదు. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మెజర్మెంట్తో సహా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరైనా చూసి చెక్ చేసుకుని ఆ తర్వాత అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది కేక్. అలాగే కేక్ జెల్ యూస్ చేసి తినకూడదు అంటారు, కానీ నిజమే. కానీ మనం రోజు తినం కాబట్టి, ఎప్పుడైనా ఒక్కసారి కేక్స్ తింటాం కాబట్టి మనకి ఆ బేకరీ స్టైల్ ఆ స్మూత్నెస్ ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అయితే నాకైతే పర్లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలాగా ఒక టిన్లోకి తీసేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకొని ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నేనైతే 30 మినిట్స్ టు 40 మినిట్స్ బేక్ చేశానండి. ఇలాగ పర్ఫెక్ట్గా వచ్చింది. చెప్పాను కదా నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయలేదని. సో దానివల్ల చూస్తున్నారు కదా డోన్ షేప్ వచ్చింది మనకి. అలాగే కేక్ కూడా పొంగలేదు. నార్మల్గా 1 kg కేక్ అంటే చాలా బాగా పొంగుతుందండి, చాలా హైట్ వస్తుంది. నేను ఆ రెండు స్కిప్ చేయడం వల్ల కొంచెం అయితే ఇలా వచ్చింది, కానీ టేస్ట్ ఇవన్నీ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదండి. కాకపోతే కేక్ పొంగలేదనే కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్ అయితే. సేమ్ ప్రాసెస్ మీరు 10 మినిట్స్ గ్యాస్ మీద ప్రీ హీట్ పెట్టుకొని బౌల్, ఆ తర్వాత కేక్ బ్యాటర్ని అయితే ఉంచేసుకొని 30 to 40 మినిట్స్ సిమ్లో ఉంచుకొని బేక్ చేసుకోవచ్చండి. కేక్ దాంట్లో కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను గ్యాస్ మీద చేసి చూపించాలని చాలాసార్లు అనుకుంటాను, కానీ
కానీ నాకైతే టైం సెట్ అవ్వట్లేదండి. సో నేనైతే దానివల్ల నేను ఓవెన్లో పెట్టేస్తూ ఉన్నాను. నేను ఓవెన్ తీసుకున్నప్పుడైతే నార్మల్గా గ్యాస్ మీద బేక్ చేసేదాన్నండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అప్పుడు కూడాను మనం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటే కేక్ మనకి ఓవెన్లో అయినా అలాగే గ్యాస్ మీద అయినా దేంట్లో అయినా ఒకటే విధంగా అయితే బేక్ అవుతుందండి. డిఫరెన్సే ఉండదు. కాకపోతే గ్యాస్ మీద అయితే కొంచెం చూసుకుంటూ ఉండాలా, అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కేక్తో నేను ఏం చేసినా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. ఇది ఇంట్లో తినడానికైతే కాదు చేసింది. ఏమైనా బర్త్డేస్కి అలాంటివి సేమ్ ప్రాసెస్లో ఈ కేక్తో మనమైతే చేసుకోవచ్చండి. డెకరేషన్ విప్పింగ్ క్రీమ్తో మనం డిజైన్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంత ఈజీగా మనము బర్త్డేస్కి కానీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్కి అలాగే పిల్లల బర్త్డేస్కి మన హ్యాండ్స్తో మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి.